హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు సండే స్పెషల్ నేను ఒక మంచి రెసిపీతో వచ్చేసానండి. అంటే చేసింది నేను కాదు, మా లక్కీ చేశాడు. పిల్లలకు చాలా ఇష్టమైన చాక్లెట్స్. కానీ ఈ చాక్లెట్స్ మనము ఇంట్లోనే వాళ్ళకి అట్రాక్టివ్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇలా మనం ఇంట్లోనే చాక్లెట్స్ చేసుకుంటే ఏదైనా బర్త్డేస్ ఉన్నప్పుడు కానీ, ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఇలా మనము ఈజీగా ప్రిపేర్ చేసుకొని వాళ్ళకి ఇవ్వచ్చు. పిల్లలకైతే చాలా చాలా నచ్చుతుందండి. బయట చాక్లెట్స్ కన్నా ఇలా ఇంట్లోనే మనము చేసుకుంటే వాళ్ళకి కూడా చాలా ఇష్టం కదా. ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి. చిన్న పిల్లలు కూడా చేసుకోవచ్చు, అంత ఈజీ ప్రాసెస్. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో, దీనికి ఏమేమి కావాలో కూడా వీడియోలో నేను క్లియర్గా చూపిస్తున్నాను. వీడియో కంప్లీట్గా చూసి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఇక్కడ మా లక్కీ వచ్చేసి ఒక బౌల్ తీసుకున్నాడు. ఫస్ట్ ఇలా ఒక బౌల్ని తీసుకొని దాంట్లోకి వాటర్ని వేసుకోవాలి. ఇలా ఎందుకు చేస్తున్నామంటే మనము చాక్లెట్ని మెల్ట్ చేసుకోనికి డబల్ బాయిలింగ్ పెట్టుకోవాలి. ఇలా మనం వాటర్ని పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను వచ్చేసి డార్క్ చాక్లెట్ కాంపౌండ్ తీసుకున్నాను, అలాగే డైరీ మిల్క్ చాక్లెట్ కూడా తీసుకున్నాను. ఇలా వీటిని మనము కట్ చేసుకోవాలి. ఇలా మీరు చిన్న పీసెస్లను కట్ చేసుకోవచ్చు, నార్మల్గా క్యూబ్స్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా డార్క్ చాక్లెట్ అలాగే డైరీ మిల్క్ రెండు కూడా మనం ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక బౌల్లోకి పెట్టేసుకోవాలి. ఇలా బౌల్లోకి పెట్టేసుకొని ఇప్పుడు మనం దీన్ని డబల్ బాయిలింగ్ చేసుకోవాలి. అంటే ఆ బౌల్ పైన ఇంకొక బౌల్ పెట్టి ఇలా మనం డబల్ బాయిలింగ్ చేసుకోవాలి. మనం ఇది హై ఫ్లేమ్ పెట్టేసుకొని వెంటనే మెల్ట్ చేసుకోవద్దండి. మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని మాత్రమే ఈ చాక్లెట్ని అంతా కూడా మెల్ట్ చేసుకోవాలి. ఇక్కడ లక్కీ చూసారు కదా, కింద స్టూల్ వేసుకొని మరి దాన్ని మిక్స్ చేస్తున్నాడు. ఇలా మనకి ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. నాకైతే ఒక 5 minutes పట్టిందండి ఇది మెల్ట్ అవ్వడానికి. ఇలా మనం మెల్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను సిలికాన్ది చాక్లెట్ మౌల్డ్ తీసుకున్నాను. మనకి ఆన్లైన్లో అలాగే బయట మార్ట్స్లలో కూడా ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఇలా మనం దీన్ని తీసుకొని మనము ఇవన్నీ కూడా ఫిల్ చేసేసుకోవాలి. చాక్లెట్ అంతా కూడా ఈ మౌల్స్లల్లో మనము అన్నీ కూడా వేసేసుకోవాలి. ఇలా అన్నీ కూడా వేసుకొని మీకు ఒకవేళ డ్రై ఫ్రూట్స్ కావాలి అంటే కూడా ఆ నట్స్ ప్లేస్ చేసుకొని ఈ మౌల్ అంతా కూడా చాక్లెట్ మనం ఫిల్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఫస్ట్ ప్లెయిన్గానే చేస్తున్నాను. ఇలా మనం చాక్లెట్ అన్నీ కూడా ఫిల్ చేసుకున్న తర్వాత దీన్ని మనము ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి. నాకైతే హార్డ్లీ ఒక 30 minutes పట్టిందండి ఇది ఫ్రీజ్ అవ్వడానికి. 30 minutes తర్వాత చూస్తే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఎందుకంటే డార్క్ చాక్లెట్ మనకి ఈజీగా ఫ్రీజ్ అయిపోతుంది కాబట్టి చాలా తక్కువ టైంలోనే ఈ టేస్టీ అయిన చాక్లెట్స్ ప్రిపేర్ అయిపోయాయి. చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేశానో. ఇది హార్డ్లీ ఒక 1/2 hour అండి అంతే. చేయడం మాత్రం ఒక 5 minutes పడుతుంది. కానీ చాక్లెట్స్ టేస్ట్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మనం ఎక్కువగా డార్క్ చాక్లెట్ తీసుకున్నాం కాబట్టి మనకి డార్క్ చాక్లెట్ కూడా హెల్త్కి చాలా మంచిది కదా. ఇలాంటి ఈజీ చాక్లెట్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది మా లక్కీ ప్రిపేర్ చేశాక తనకైతే చాలా నచ్చింది. చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాడు, చాలా బాగా వచ్చిందని. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్.